దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న వీక్షకులైన మా ప్రియ తల్లులు, సహోదరీలు, సహోదరులు, దేవుని పొలములో మా జత పనివారు, నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి గౌరవిస్తున్న తల్లులందరికీ నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునందు ప్రియులారా, మీ అందరి ప్రార్థనా సహకారం ఈ దీన సేవకుడు దినదినము ఒక సందేశాన్ని సమకూర్చుకుని మీ దగ్గరికి రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ దినమున రేపు ఒక ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడమని ప్రభువు చెప్పాడు. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, నాశనమును కలిగించే ద్వారములు ఏవి? నాశనమును కలిగించే ద్వారములు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన జీవమును కలిగించే ద్వారములు ఏమిటో రేపు ధ్యానము చేద్దాం. నాశనము, ఈ మాట ఎవరికి ఇష్టం ఉండదు, కానీ బైబిల్ గ్రంథంలో ఎవరినో ఉద్దేశించి మాట అనలేదు. కానీ కొంతమంది కోరుకునే విధానాన్ని, వారు నడిచే తీరును బట్టి నాశనాన్ని వారు కొని తెచ్చుకుంటారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు అలనాడు కొండ మీద ప్రసంగములో 3 దినాలు అనర్గళంగా అమూల్యమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అందులో నుంచి ఒక మూల వాక్యాన్ని ధ్యానం చేస్తూ, నాశనము అనేది ఏ ద్వారము గుండా వెళ్తే కలుగుతుందో కొన్ని మీకు నేను తెలియచేస్తాను. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని 7-13 ఒకసారి మనం చూద్దామా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము. ఆ మాట చూడండి. ఈరోజు నేను చదివించే ప్రతి చోట నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చాలు. జీవపు ద్వారము రేపు, సరేనా? ఇప్పుడు 7:13 మత్తయి సువార్తలో చూస్తున్నప్పుడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడు. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అన్నాడు. నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది. ఈరోజు ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు విశాలమైనటువంటి నాశనమును కలిగించే ద్వారము ఎలా ఉంటుంది? ఎలాగ వెళ్తే ఆ ద్వారంలో వెళ్తే నాశనాన్ని చేరుకుంటారు? ఈ విషయాన్ని మీకు నేను చెప్పడానికి సిద్ధంగా దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకొని ఉన్నాను. నాశనము ఎలాగ వెళ్తేనో
చూద్దామా? ఈ మూల వాక్యాన్ని ఇలాగ ఉంచుకొని కొన్ని పాయింట్ వైజ్గా నాశనాన్ని కలిగించేటటువంటి ఆ విశాల దారిలో నెంబర్ రాళ్ళు కదండి, అక్కడక్కడ ఇన్ని కిలోమీటర్లను సూచించడానికి దారిలో రాళ్ళు ఉన్నట్లుగా ఏవేవి ఉన్నాయో కొన్ని చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 6వ వచనము. దాన్ని మీరు చూడకోకుండానే చెప్పవచ్చు. అఫ్ కోర్స్ నేను చదివిస్తాను. 1వ కీర్తన 6వ వచనము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము, ఆ మాట చూడండి, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చాలు. ప్రభువునందు ప్రియులారా, నాశనము కలిగించే ద్వారములు, మొదటిది దుష్టుల మార్గము. ఈ 1వ కీర్తన అంతా మనకు తెలుసు. ప్రభువు మాట్లాడుతూ దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అన్నాడు. నడువక, నిలవక, కూర్చుండక. ఎందుకని అంటే ఒక దుష్టుడున్న చోట నడవకూడదు, దుష్టులున్న చోట నిలవకూడదు, దుష్టులు నడిచేటటువంటి మార్గములో నడవకూడదు, నిలవకూడదు, అక్కడ కూర్చుండకూడదు. ఎందుకని అని మీరు ప్రశ్న వేస్తే 6వ వచనంలో జవాబు రాయబడింది. దుష్టుల మార్గమట ఏం చేస్తుందట? నాశనమునకు నడిపిస్తుంది. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలామంది దుష్టులు ఉన్నారు. మీరు తర్వాత ఒకవేళ లేఖనాలను చదవాలనుకుంటే సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయములో దావీదు కుమారుడైన అమ్నోను ఉన్నాడు. అక్కడ ఒక దుష్టుడుగా అతని స్నేహితుడున్నాడు. వాడు చెడ్డ సలహా ఇచ్చి తన చెల్లెలను చెరచడానికి కారణమయ్యాడు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, చాలామంది దుష్టుల మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అందులో కొన్ని ఆకర్షించేవి చాలా ఉన్నాయి. ఈరోజు చాలామంది బాగా చదువుకున్నటువంటి పిల్లలు తమ ఉన్నతమైన విద్యలో చెడు వ్యసనాలకు అలవాటు పడి, మీకు తెలుసా, ఈరోజు సైబర్ నేరగాళ్ళు చాలామంది పట్టుబడుతూ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా మంచి హైలీ ఎడ్యుకేషన్ పర్సన్స్, బీటెక్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ రంగంలో బాగా ఆరుతేరిన వాళ్ళు. ఎందుకరా మీరు ఇలాగ తయారయ్యారు అని వారిని పట్టుకుంటున్నప్పుడు వారు దుష్టమైన ఆలోచనలు ఎంచుకున్నారు. ఈజీ మనకి అలవాటు పడి సులభంగా స్నేహితుల సహవాసముతో ఎంజాయ్మెంట్కు అలవాటు పడి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మాట్లాడుతూ అన్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అన్నాడు. చెడ్డ సహవాసము మంచి జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రియులారా, ఈరోజు చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? స్నేహితుల యొక్క వ్యక్తిత్వం సరైంది కాక. వాడు చదవడు, వీని చదవనివ్వడు. వాడు బాగుపడ్డు, వీని బాగుపడనివ్వడు. అలాంటి దుష్టుల సహవాసం నిన్ను నాశనమునకు తీసుకుని వెళ్తుంది. అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దుష్టుల మార్గము నాశన మార్గము. రెండవది, నాశనము కలిగించే మరొక మార్గాన్ని చెప్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 16-18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును. చాలు. రెండవది ప్రియులారా, మొదటిది నాశనము కలిగించే ద్వారము దుష్టుల మార్గము.
రెండవది నాశనముకు వెళ్ళేటటువంటి ద్వారము గర్వము. బైబిల్ గ్రంథంలో దావీదు తర్వాత అంత మంచి పేరు కలిగిన రాజుగా హిజ్కియా ఉన్నాడు అని నేను చాలా పర్యాయములు చెప్పాను. అదే సమయంలో ఉజ్జియా అనబడే ఒక రాజు కూడా ఉన్నాడు. హిజ్కియా కాదు, ఉజ్జియా అనబడే రాజు. ఇతను స్థిరపడేంత వరకు బాగానే ఉన్నాడండి, స్థిరపడేంత వరకు ప్రభువును ఆశ్రయించాడండి. ఎప్పుడైతే స్థిరపడ్డాడో గర్వము ప్రారంభమైంది. దేవుని సేవకులు చేయవలసినటువంటి ఆ యాజకపు పనిని తనును చేయడానికి ముందుకు వెళ్ళాడు. యాజకులు నివారించారు, అయ్యా ఇది మీ పని కాదు, ఇలాగ మీరు చేయకూడదు అని చెప్పారు. వారిని పట్టుకోవాలనుకున్నాడు, పట్టుకొని రావాలని అన్నాడు. ఆ చెయ్యి అలాగే ఎండిపోయిందండి. నొసటన కుష్టు పుట్టిందండి. నొసట కుష్టు పుట్టడానికి, చెయ్యి ఎండిపోవడానికి, తన జీవిత కాలం అంతా కూడా అదే వ్యాధి చేత ఉండి చనిపోయి రాజుల సమాధులలో కాకుండా ప్రత్యేకంగా భూస్థాపన కార్యక్రమం జరగడానికి ఉజ్జియా జీవితంలో గర్వం కారణం. ఈరోజు చాలామంది జీవితాల్లో ఉండి నడిమంత్రపు సిరి అంటారు మా రాయలసీమలో. అంటే పుట్టుకతో వచ్చిన ధనం కాదు, మధ్యలో వచ్చింట చూడండి ఉచితంగా ఏదో ఒక రీతిగా ధనం, దాన్ని చూసుకొని చాలామంది గర్విస్తారండి. నా ప్రభు మాట్లాడుతున్నాడు, గర్వములో ఉన్నావా, నాశనమును ద్వారమును వెళ్తూ ఉన్నావు, జాగ్రత్త. గర్వించిన నెబుకద్నెజరు ఏమయ్యాడు? గడ్డి మేశాడు. గర్వించిన హామాను అనబడేవాడు ఏమయ్యాడు? ఏ ఉరికొయ్యనైతే తను సిద్ధము చేశాడో అదే ఉరికొయ్యకు వ్రేలాడాడు. గర్వము మంచిది కాదు ప్రియులారా. ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామంది గర్వపు గుండా వెళ్తున్నారు. మధ్యలో వచ్చిన ఉద్యోగము, మధ్యలో బాగా చదివిన చదువు, ఉన్నతంగా ఏర్పడిన స్థితిగతులు, గర్వం. కానీ దేవుడు అంటున్నాడు, గర్వము నాశనమునకు దారి తీస్తూ ఉంది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలామందికి అందగర్వం అండి. నేను అందగత్యను, నేను సొగసైన వాణ్ణి అనే గర్వం. ఏ పాటిది నీ అందం? ఏ పాటిది? నేను ఆ మధ్య కాలంలో ఒక గొప్ప దైవజనుడు అండి, అమెరికా దేశంలో ఉన్నతమైనటువంటి దైవజనుడు, ఆయన ఒక సినిమా యాక్టర్ను దర్శించాడట. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, యేసు ప్రభుల వారిని సురక్షకునిగా అంగీకరించు, ఆయనను నువ్వు కలిగి ఉండు, దేవుడు నీకు కావలసిన సంపదను ఇచ్చాడు అని అంటే ఆమె చెప్పిందట, నాకెందుకండి యేసు ప్రభు, నాకెందుకు యేసు ప్రభు, నేను ఎంత అందగత్యను, నా జీవితంలో కావలసిన ధనాన్ని ఇప్పటికే సినిమా రంగం ద్వారా సంపాదించాను, నాకు అవసరమా దేవుడు, మీరు వెళ్ళండి అని తృణీకరించిందట. ఆమె ముఖం మీద ఏదో చిన్న ఒక గుల్ల లేస్తే, ఒక చిన్న మొటెం మాదిరి లేస్తే దాని గిల్లిందట ప్రియులారా, అంతే. దాన్ని గిల్లేసింది. సహజంగా మన ముఖం మీద ఏదైనా చిన్నది ఉంటే అలాగే గిల్లడానికి ప్రయత్నం చేస్తాం, గిల్లేసింది. ఆమె ముఖమంతా అల్లుకుంది, ఒక కురూపి మాదిరి తయారైపోయిందట. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు చాలామందికి గర్వం అండి. నేను సొగసైన వాణ్ణి, సొగసైన దాన్ని అని. ఎంత కాలం నీ అందం? ఎంతకాలం? ఎందుకు అతిశయపడతావు? నేను అందగత్తెనే అని గర్వించిన వస్తీ ఏమైంది? రాజు సముఖము నుంచి త్రోసివేయబడింది. దేవుని బిడలారా, మొదటిది దుష్టుల మార్గము, దుష్టుల సహవాసము నాశనానికి తీసుకుని వెళ్తుంది. గర్వము నాశనానికి తీసుకుని వెళ్తుంది. గర్వము నాశనానికి తీసుకుని వెళ్తుంది. మూడవది నాశనం ఏంటో చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము,
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 9వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట అపోస్తులుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. చెప్తాను, అట్టివి మనుషులను నష్టములోను ఎక్కడట నాశనములోను ముంచివేయును. ఏది? ధనాపేక్ష. ఏ అపేక్ష? ఏమంటే నేను మరలా చెప్తున్నాను ప్రియులారా, డబ్బు ఉండడం తప్ప? నో, కాదు. ధనవంతులుగా ఉండడం తప్ప? అస్సలు కాదు. ఎందుకంటే అబ్రహామును ధనవంతుడిగా చేసిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఒక కర్ర చేత పట్టుకొని మామ ఇంటికి వెళ్ళిన యాకోబును బహు సంపన్నమైన స్థితిలో నిలబెట్టిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు. నూతన నిబంధనకు వెళ్తూ ఉన్నప్పుడు మనము ధనవంతులగుట కొరకై ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ధనం ఉండడం తప్పు కాదండి. ధనవంతులు కావాలనుకోవడం లేదా ధనవంతులు అయి ఉండడం తప్పు కాదు. కానీ ఇక్కడ మీరు చూసారా, చాలా ప్రాముఖ్యంగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అది నాశనములోనికి తీసుకువెళ్తుంది. అపేక్ష. మేమున్న ప్రాంతం కడప జిల్లా పులివెందుల అనబడే ఒక గ్రామం, ఒక తాలూకా. మేమున్న ఏరియా ఒక స్లమ్ ఏరియా అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్న ఏరియా కాదు ఇది. దాదాపు ఈ నగరగుట్ట, మేము మందిరం ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అధిక శాతం కాదు, 99+ వరకు కూడా అందరూ ఏ రోజు ఆ రోజు పనికి వెళ్ళి ఆ రోజు కావలసిన ధనాన్ని సంపాదించుకుని వచ్చేవారు. రోజు పనికి వెళ్తే వారి వారి పనులను బట్టి కొంత కూలి వస్తుంది వాళ్ళకు. స్త్రీలు కొంత, పురుషులు కొంత, వాళ్ళ పనిని బట్టి కూలి నిర్ణయించబడి ఉంటుంది. కానీ మీకు చెప్పమంటారా, ఈ ప్రాంతము శపితమైన ప్రాంతము అని చెప్తాను. ఎందుకన్నా అలాగన్నారు? వారి కష్టార్జితము దీవించబడ్డంలా వారి కష్టార్జితము శపితమైపోతుంది. అదేంటి అలాగా చెప్పమంటారా అండి? ఇక్కడ పాపపు ఇచ్చలు చాలా ఉన్నాయండి. ధనము సంపాదించాలని స్త్రీలు సైతము జూదమాడుతున్నారండి. ఎంత హేయమైన చర్య చూడండి. వారికున్న ధనముతో వారు ఏదో అపేక్ష అన్నాను నేను. అపోస్తులుడైన పౌలు చెప్పిన మాట, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎంత మూలం? మట్కా. నేను ఒకప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గుత్తి ప్రాంతంలో 95, 96 ఆ ప్రాంతంలో నేను ఎరుగుదును. అక్కడ పురుషులు జూదమాడడం నాకు తెలుసు. కానీ దౌర్భాగ్యం, ఇంకా చెప్పమంటారా, ఈ జూదం ఆడుతున్న వాళ్ళు క్రైస్తవులని పిలువబడిన వారండి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. నాశనానికి చేరువైపోతూ ఉండడం. ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా వారి జీవితాలలో జీవనోపాధి దొరకడం కష్టం. నేను ఒక మాట చెప్తానండి, ఒక వ్యక్తికి ఎప్పుడైతే ధనాపేక్ష ఉంటుందో, అంటే ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న తపన ఉంటుందో, ఎంతకైనా దిగజారిపోతారు. అక్కడ మీరు చూసారా, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడి అట్టివి నష్టములో నాశనములో ఒక్కరి జీవితాలు దీవెనకరంగా లేవండి. దౌర్భాగ్యమైన జీవితాలు,
పాపము ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవమానం, ధనాపేక్ష ఎక్కడైతే ఉంటుందో అక్కడ నాశనం. నాశనం. సరిగ్గా ఒక మంచి వసతి, మంచి బట్ట, మంచి ఇల్లు, మంచి విద్య ఇవేమి ఇంకా రావండి. ఎందుకో తెలుసా? సంపాదించింది కాస్త ఎప్పుడైతే ధనాపేక్షతో పడేస్తూ ఉంటారో నాశనానికి చేరువవుతూ ఉంటారు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఈ వాక్యం విని నువ్వు ఎలాగున్నావు? ఒకవేళ ధనాపేక్షలోనూ ఉన్నట్లయితే వద్దండి. దుష్టుల సహవాసమును ఉన్నట్లయితే వద్దు ప్రియులారా. గర్వముతోనూ ఉన్నట్లయితే వద్దు ప్రియులారా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది నాశన ద్వారము. నాశన ద్వారము. ఇంకొకటి నాశన ద్వారం చూద్దామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ కూడా ఒక నాశన ద్వారం ఉంది చూడండి. 13:3. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరు కొనక మాటలాడు. చూసారా? ఊరు కొనక మాటలాడు వాడు తనకు నాశనము తెచ్చుకొనును. చాలు. 4వది ప్రియులారా, ఊరు కొనక మాటలాడువాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో మనము ఎరిగిన వారుగా ఉండాలి. జ్ఞాని అయిన సర్వాధికారి అయిన దేవుడు దైవ జ్ఞానము చేత యాకోబు ఒక పత్రిక రాస్తాడు. 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 19వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను అన్నాడు. దైవజనాంగమా, ఊరు కొనక మాట్లాడడం అంటే కొంతమందికి ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారండి. అది నాశన ద్వారం అన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, విస్తారమైన మాటలలో ఏముందట? దోషముంది అన్నాడు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ, ఈరోజు లోకంలో ఉన్న నానుడు ఏంటంటే, ఒక స్త్రీయట సగటున రోజుకు 25,000 మాటలు మాట్లాడుతుందంట. అంటే మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది మాట్లాడకపోతే చచ్చిపోతారండోయ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాశనం. ఊరు కొనక మాట్లాడుట నాశనం. దేవుని ప్రియబిడలారా, సంఘములోనైనా, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగములో, వ్యాపారములో, ఒకే విద్యా విధానంలో, సేవలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఊరక మాట్లాడకూడదు. అంటే గాలి మాటలు, 10 మందిలో మన గొంతే వినిపించాలని, అది క్షేమము కాదు. అందుకే అక్కడ అంటాడు చాలా చక్కగా, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఒకడున్నాడండి బైబిల్ గ్రంథంలో, వాడి పేరు షిమి. ఊరకుండొచ్చు, దావీదు వెళ్ళిపోతున్నాడు అరణ్యానికి. అబ్షలోముతో యుద్ధం చేయడం ఎందుకు, తన కొడుకును చంపడం ఎందుకని వెళ్ళిపోతున్నాడు. ఊరు కొనుక్కోకుండా రాయి తీసుకొని విసురుతూ ఉన్నాడు. చీ పో దుర్మార్గుడా, నువ్వు చేసింది నేను ఎత్తికొచ్చింది అని ఏమేమో మాట్లాడాడు. దావీదు దగ్గర ఉన్న సైనికులు ఇరుపార్శ్వములో ఉన్నటువంటి వారు బలశూరులండి. యోవాబు అయితేనేమి, ఇటువైపునున్నటువంటి వ్యక్తి అయితే చాలా యుద్ధ నేర్పరులు. వారు అన్నారు, అయ్యా మీరు ఒక మాట చెప్పండి, మన తలకాయ తెంపుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతామన్నారు. దావీదు అన్నాడు, వద్దయ్యా, నా కొడుకే నా మీద తిరగబడ్డాడు, వీళ్ళని ఎందుకు అనడం, పదండి వెళ్దాం అని అన్నాడు. మొత్తం పైన అబ్షలోము చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు మరలా ఊర్లోకి వస్తున్నాడు. ఇప్పుడు రాళ్ళు చల్లాడు చూడండి, రాళ్ళు విసిరాడు చూడండి షిమి.
వాడు మరలా వచ్చాడండి దావీదు దగ్గరికి. అయ్యా సారీ అయ్యా అని వచ్చాడు. ఏది పడితే అది ఊరక మాట్లాడి మరలా ఆయన దగ్గరికి వెళ్ళి సారీ అని చెబుతుంటే, నేను నిన్ను చంపను పో అన్నాడు దావీదు. కానీ చచ్చిపోయేటప్పుడు దావీదండి తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు, ఆ షిమి అనబడే విషయంలో జాగ్రత్త నాయనా, వాడు అవకాశవాది, మాట్లాడతాడు, సారీ చెబుతాడు, ఏమైనా చేస్తాడు, వాడి విషయంలో నీ ఆలోచన జాగ్రత్త అని చెప్పాడు. సొలొమోను చాలా జ్ఞానంగా ప్రవర్తించి వాని చావు వాడే కోరుకునేటట్టుగా చేశాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితములో దేవుని ప్రియబిడలముగా దుష్టుల సహవాసం నాశనానికి తీసుకుని వెళ్తుంది. గర్వము నాశనానికి తీసుకుని వెళ్తుంది. ధన సంపాదన అక్రమంగా, అన్యాయంగా, అడ్డదారులలో సంపాదించాలన్న తపన నాశనానికి తీసుకుని వెళ్తుంది. ఊరుకొనక మాట్లాడుట నాశనానికి తీసుకుని వెళ్తుంది. జాగ్రత్త ప్రియులారా. అందుకే యేసు ప్రభుల వారు అన్నారు మత్తయి సువార్త 7:13, అది విశాల మార్గం కానీ నాశనానికి తీసుకుని వెళ్తుంది. దుష్టులతో, గర్వములో, ధనాపేక్షలో ఊరక మాట్లాడడం, ఇది విచ్చలవిడిగా విశాలంగా జరిగే స్థలం. కానీ ఒకరోజు మాత్రం నాశనమునకు వెళ్తాం. అందుకే మన నోటిని కాచుకుందాం. అందుకే జాగ్రత్త కలిగి నాశన ద్వారమునకు చేరువ కాకుండా జీవ మార్గములో పయనించడానికి సిద్ధపడదాం. అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, మరి జీవ మార్గాన్ని ఎలాగ చేరుకోవాలని? రాబోయే సందేశములో జీవ మార్గాన్ని ఎవరు చేరుకుంటారో, ఎలాగ చేరుకుంటారో, జీవ మార్గము ఏ రీతిగా ప్రయాణాన్ని కొనసాగించాలో వివరిస్తాను. ఇప్పటికైతే నాశన ద్వారానికి చేరువ కాకుండా జాగ్రత్త పరచబడదాం. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నాశన ద్వారము అది ఎంత విశాలమైనదో మీ లేఖనాలలో నుంచి సూటిగా మాట్లాడారు. అది దుష్టుల స్నేహం తండ్రి, అది గర్వాన్ని కనపరచడం, సునాయాసంగా ధనాన్ని సంపాదించాలని యోచించడం, ఊరుకొనక మాట్లాడడం. ఈ వాక్యమైన మా ప్రియులు ఎవరైనా ఇట్టి దారిలో ఉన్నట్లయితే సరిచేయండి నాయనా. మేము జీవమును కోరుకోవాలి, జీవ మార్గమును కోరుకోవాలి. ఆ మార్గము ఎలాగ ఉంటుందో రాబోయే సందేశములో మాతో మీరు మాట్లాడండి. ఇప్పటికి ప్రకటించిన ఈ మాటలు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని. ఈ వాక్యమైన మా ప్రియులు ఎవరైనా నాశన ద్వారానికి చేరువుగా ఉంటే వారిని చేపట్టి బయటికి తీసుకురండి నాయనా. బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. ప్రతి ఒక్కరిని సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా నిలబెట్టి మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.